మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 19వ వచనము. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ప్రియ దైవజనమా, మనము ఆరాధించే దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచూ ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడని 47వ కీర్తన 2వ వచనము తెలియజేస్తూ ఉంది. ఆయన సింహాసనము ఆకాశమందున్నది. ఆయన శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడని 9వ కీర్తన 7వ వచనం తెలియజేస్తూ ఉంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మనము ధ్యానించినట్లయితే మన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారిగా ఉన్నాడు. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవని మనము గమనించవచ్చు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవ్వడునూ సమర్థుడు కాడు అని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనము తెలియజేస్తుంది. ఆయన ఇహ పరముల యందు సర్వాధికారము కలిగిన దేవుడు. మరి అంతటి మహోన్నతుడైన దేవుని ఏలుబడి క్రింద ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితము ఉన్నదా? లేక అపవాది ఏలుబడి కింద ఇంకా నీవు జీవిస్తూ ఉన్నట్లయితే ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉన్నాడు. ఆయన ఏలుబడి క్రింద నీవు రావాలని తన పిలుపును ఇస్తూ ఉన్నాడు. అందుకొరకు నీవు చేయవలసినది ఏమీ లేదు. రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ప్రకారం యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొంది ఆ దేవాది దేవుని ఏలుబడి క్రింద ఉంటావు. అవును ప్రియ దైవజనమా, ఈ సమస్త సృష్టి దేవునికి లోబడి జీవిస్తుంది. ఆయన మాట ప్రకారము పనిచేస్తుంది. కానీ తన పోలికలో, తన స్వరూపములో ఆయన తన స్వహస్తాలతో చేసుకున్న నరుడు మాత్రం దేవుని ఏలుబడి క్రింద ఉండడానికి ఇష్టపడక తన జీవితంలో తప్పిపోతూ ఉన్నాడు. అవును, తప్పిపోయిన వారిని, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు ఆ దేవాది దేవుడు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి ఆ దేవుని ప్రేమను నీవు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరాంతములో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ జీవితాన్ని సజీవ యాగముగా ఆయనకు సమర్పించగలవా? నూతన సంవత్సరములోనికి నూతన సృష్టిగా ప్రవేశించగలవా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, నీవు ఆకాశమందు సింహాసనాసీనుడవై ఉండి అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్న తండ్రివని, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, సర్వభూమికి మహారాజువై ఉన్నావని ఈ దినం మాకు బయలుపరిచిన విధానమును బట్టి, మరొకసారి జ్ఞాపకము చేసిన విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. ఉన్నత సింహాసనాసీనుడవు, అత్యున్నతుడవు, అతి పరిశుద్ధుడవైన నీ ఏలుబడి క్రింద మా జీవితాలు ఉండడానికి మీ సహాయము దయచేయండి. ఇంకను ఎవరు పాప దాస్యంలో మగ్గిపోతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్కరిని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. నీ ఏర్పాటులో ఉన్న బిడలు నీవు ప్రభు అని నోటితో ఒప్పుకొని నీవు మృతులలో నుండి లేచిన సజీవుడవైన దేవుడవని హృదయమందు విశ్వసించి రక్షణ పొందులాగున మీ ఆత్మ కార్యము జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని
ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: సోబా రాజైన హదరెజరునకు సహాయముగా వచ్చిన సిరియన్లలో 22,000 మందిని హతము చేసిన ఇశ్రాయేలు రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.